వరలక్ష్మి అండి. నెల్లూరు ఎంపీగా ఎవరు గెలవాలని అనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారే రావాలనుకుంటున్నారు. విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు జిల్లా వాసిగా గుర్తిస్తున్నారు. గుర్తిస్తున్నారు, గెలిపించాలని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా ఈయన చేస్తారనే నమ్మకం అయితే ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోడు కదా గతంలో, ఈసారి కూడా అన్ని స్థానాల్లో గెలిపిస్తారా? గెలిపిస్తారు. విజయసాయి రెడ్డి గారు, వేమిరెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు బలవంతులు అనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారే అనుకుంటున్నాం. విజయసాయి రెడ్డి గారిని అందరూ ఇప్పుడు నాన్ లోకల్ అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? అది అయితే తెలియదు. విజయసాయి రెడ్డి గారు అయితే వస్తారన్నది గారు. ఈసారి నెల్లూరులో ఎంపీగా విజయసాయి రెడ్డి గారు గెలుస్తారంట. గెలుస్తారు. నా పేరు జమీలు. ఈసారి నెల్లూరు ఎంపీగా ఎవరిని గెలిపించాలని? విజయసాగర్ రెడ్డినే గెలిపించాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మీకు అన్ని మాకు అన్ని పథకాలు అందాయి. అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, పింఛన్ ఇళ్ళకి ఇచ్చేది కానీ, అన్ని వారంటీలు పెట్టుకొని మా ఏం అవసరం ఉన్నా మనం ఎక్కడ తిరగకుండా వారంటీలు అన్నీ చేస్తున్నారు మాకు. అసలు ఏ పార్టీ రాదు, వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. అద్భుతంగా గెలుస్తున్నారు, మెజార్టీగా గెలుస్తున్నారు. ఓటు వేస్తాను, ఎందుకంటే మరింత అభివృద్ధి కోసం, మరింత డెవలప్మెంట్ కోసం నేను ఓటు వేస్తాను. నాన్ లోకల్ అయినా ఆయన వ్యక్తిగతంగా నెల్లూరు జిల్లాని డెవలప్మెంట్ చేస్తారు, నెల్లూరు జిల్లాని మరింత అభివృద్ధి చేస్తారు. ఎంపీగా 100% విజయసాయి రెడ్డి గారు సార్ గెలిస్తే న్యాయం జరగదు. మా అన్న అనిల్ అన్నని మార్చడానికి కారణం, కొన్ని కారణాల వల్ల అన్న మారారు. కానీ అన్నకి నచ్చిన వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడారు. కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచిన తర్వాత కానీ మరింత డెవలప్మెంట్ ఉంటుంది నెల్లూరు సిటీ. దీనికన్నా ఇంకా మరింత ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఫ్లైఓవర్, పార్కులు మరింత చాలా ఉన్నాయి. దీనికన్నా ఇంకా ఎక్కువ ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ చాలా బాగుంది. కానీ చంద్రబాబు మ్యానుఫ్యాక్చర్ చేసిన సూపర్ 6 గ్యారంటీలని జనాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే 2000 లాస్ట్ ఇయర్ చేసినవి ఏం జరగలేదు. జగనన్న చేశాడు. జగనన్న ఏం చెప్తున్నానంటే, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు ఇవ్వకండి అని చెప్పే నాయకుడు ఎవరు లేరు. ఆ మాటగానే ఓటేస్తారు. పక్క విజయసాయి రెడ్డి సార్ బలమైన అభ్యర్థి. మినిమం 1 లక్ష మెజార్టీ కాదు.